ఇబ్బందికరమైనటువంటి లేనటువంటి భాష ప్రతి నాయకుడు అనుసరించాల్సిందే, మాట్లాడాల్సిందే అనే భావనలో నేను ఉన్నాను. ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా, లేదా ఒక ప్రజాస్వామ్యవాదిగా, లేదా ఒక ఎల్ఎల్బి చదివిన ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక నాయకుడిగా, లాయర్గా అన్ని విధాలు ఆలోచించినా కానీ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది నేను విలువనిస్తాను. నా డిబేట్స్లలో కూడా చూడండి, నేను ఎవరిని ఏం కామెంట్ చేయను. రెండోది, ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఏమంటున్నంటే, ఒక నాయకుడు అన్నాడు నేను దానికి రెట్టింపుగా ఇంకా దాన్ని రిటాలియేట్ చేసే విధంగా ఉండాలి అని మాట్లాడు. సో ఆ రకంగా ఉండకుండా ఎవరో ఒకరు సంయమనం, ఎవరో ఒకరి మీద తప్పేస్తే ప్రజలు నిర్ణయాధికారం తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ పోటీపడి నాయకులందరూ కూడా, ఎక్కువ తక్కువేం లేదు, బీజేపీ నాయకులు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, ఇంకోరు కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకోరు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి లిమిట్స్ లేకుండా అసెంబ్లీలో అనేక మార్లు మనం ఆ పదాలు ఉచ్చరించడం, వాటిని రికార్డ్స్ నుంచి తీసేయడం పార్లమెంట్ లో కూడా జరుగుతూ ఉంది. సో ఇంకా కొన్ని పార్లమెంట్లలో కొట్టుకుంటా ఉన్నారు. సో ఇది మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యానికి అనేది నా యొక్క భావన. సో ఎవరో అనుకున్నటువంటి భాష మీద మీరు ఇక్కడ అట్లెందుకన్నావు ఇట్లెందుకన్నావు అంటే అది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చెప్పాల్సినటువంటిది, ఇక్కడ నేను చెప్పాల్సినటువంటిది కాదు. సో ఒక్కటి మాత్రం నేను అనగలుగుతాను ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పదవిలో ఉన్నారు కాబట్టి కొంత వయస్సు రీత్యా కూడా కేసీఆర్ గారి అనుభవం, రేవంత్ రెడ్డి గారి అనుభవం కొంత మేరకు పరిశీలన చేసినప్పుడు కొంత తక్కువే ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఒక తెలంగాణ రాష్ట్రానికి పోరాడి సాధించుకున్నటువంటి క్రమంలో, లేకపోతే 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి క్రమంలో మన అసెంబ్లీ సాక్షిగా ఒక రండా అనే పదాన్ని అనడం ఎంత బాధ, ఎంత కలిసివేసింది చాలా మందికి కూడా. సో నేనేమంటున్నా అంటే, మొదలు ఎవరు పెట్టారనేది ఇక్కడ సమస్య. ఒకటి, ఒక పెద్ద మనిషిలాగా వారు మళ్ళీ ఏదైనా మాట అన్నా కానీ కొంత మేరకు దాని తప్పుగా ఉంచి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. మరి పోటీ పడి అంత పెద్ద నాయకుడిని, వయసులో కూడా మీకు కొంత పెద్దగా ఉన్నటువంటి నాయకుడిని మీరు ఇష్టం ఉన్నట్టు, అందులో అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యానికి గుడి లాంటిది. గుళ్ళోనైనా మనం మాట్లాడకూడదు కదా. సరే, జనభావంలో ప్రజలలో రేపు ఓట్లు, ఎన్నికల ప్రసంగం, పార్టీ మీటింగ్లు అంటే కొంత మేరకు కొంత లిమిట్స్ క్రాస్ అయ్యి జనాలని కొంత టెంపో క్రియేట్ చేసుకుని అన్నారంటే అది వేరు. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఆ రకంగా మాట్లాడడం ఒకటి. నేను ఇది నిజంగా కూడా ఏంటంటే, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. కాబట్టి దీని మీద మనం మీడియా కూడా కొంత సంయమనంతో ఉండి ఇటువంటి డిబేట్, ఇప్పుడు దీని వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ప్రజలకు నీళ్ళు వస్తాయా, ప్రజలకు చదువులు వస్తాయా? తాడూరు గారు శ్రీనివాస్ గారు మీరు కూడా విజ్ఞులు కాదండి మీరు కూడా విజ్ఞులు. గతంలో జర్నలిజం ఆనవాళ్ళు జర్నలిజం చేసిన వారు మీరు కూడా. ఇప్పుడు వారు మాట్లాడితే తప్పలేదు కాదండి, వారు మాట్లాడితే తప్పలేదు అని చూపించవచ్చిందా? వారు అన్న మాటలు ఇప్పుడు నేను ఒకటి అనడం, పుష్పలీల గారు నా మీదకో లేకపోతే ఇంకోరో అక్కడ మా బీజేపీ నాయకులు ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వారు మేము కొట్లాడుకోవాలి, అది కాదు కదా. కాదండి వెంకట్ గారు, మా అన్న సీన్ అన్న చాలా సూపర్ గా, మరి నేను లెక్చర్ అని నేను చాలా సూపర్ లాంగ్వేజ్ మాట్లాడతాను. మన దగ్గర తెలంగాణ ఇన్ని బూతులు మాట్లాడుకుంటారా? ఇలా భాష ఇంత అసహ్యమా అనే లెవెల్లో రాజకీయాలను ఆంధ్ర తెలంగాణ కాదు దేశం మొత్తం చూస్తున్న పెద్దోళ్ళకి ఆయన గౌరవం ఇచ్చిండు అన్న. మీరు అన్ని పక్కకు పెడతాం, మా నాయకుల గురించి మాట్లాడదాం. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారు అనడం మీకు మంచిగా అనిపించిందా? ఒక్క నిమిషం ఆగండి అన్న, వినిపించట్లేదు మనం ఇద్దరం మాట్లాడితే. మీరు అన్నారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారు అనేది తప్పు, లేకపోతే కేసీఆర్ గారు ఒక పెద్ద మనిషి కన్నా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు ఇస్తారన్నా? మన ఇంట్లో మన పిల్లలకి ఇస్తున్నారా? అది మీ పోయినాయి ఆ సిస్టమ్ అని పోయి లేదు. తప్పు మాట్లాడితే పిల్లలు కూడా మన్మళ్ళు మనవరాల దగ్గర నుంచి కూడా ఒరే అంటే పడతలేరు. ఒరే అని రారా మనవరాని అని అంటే పేరు పెట్టి విలువ అమ్మమ్మ నాన్న పరిస్థితి. రాజకీయంగా నువ్వు పెద్ద అయినా అంటే ఎవరిని పడతాయి ఊకవయ్యా అని ప్రెస్ని తిడతాడు, మీడియాని తిడతాడు. ఇలాంటి రాజకీయాలు నువ్వు మాట్లాడే ప్లాట్ఫామ్ వదిలిపెట్టి ఇంకో నాయకులు మాట్లాడుతున్న భాష మీద మనం చర్చిద్దామంటున్నాం.
నేను అదే ఒకవేళ అదే చెప్తున్నా. చర్చ అయితే అది మంచి కేసీఆర్ పద్ధతి కాదని చెప్పలేదు చెప్తున్నాం ఎందుకు మనం. మీరు ఎన్ని ఇక రోజులు దానికి ఇంకా మీరు డిబేట్ ఇట్లా ఎందుకు, మాట్లాడకండి. దానికి రైట్ argument రైట్ రైట్ ఎందుకు? పుష్పల్ గారు ఒక్క సెకండ్ అండి. రైట్ మన శేష్ గారు, రైట్ అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులు చూస్తున్నారు. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, మీరు అన్నట్టుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగుతుంది. ఆ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్లో అసలు 6 గ్యారెంటీలకు ఎన్ని ఇచ్చారు, తర్వాత ఆ అకౌంట్ అంటే ఎకడమిక్గా ఎక్కడ కూడా లేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్టార్ట్ అయిన నుంచి కేఆర్ఎంబి, మేడిగడ్డ ఇష్యూ తప్ప అసలు ఏమీ లేదు. సార్ ఓవరాల్గా కాంగ్రెస్ సర్కారు కొలుదిరిన 50 రోజుల్లోనే, అంటే మామూలుగా కొంత అగ్రెసివ్ ఉంటే ఉండొచ్చు, కానీ రెండో సెషన్కి వచ్చేసరికి ఇంత మాటల యుద్ధాలు, ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏకంగా మార్షల్స్ బయటికి పంపడం, రకరకాల ఇష్యూస్ ఎందుకు వస్తుంది ఇదంతా? ఇప్పుడు గత 2 శాసనసభల కంటే కూడా ఈ శాసనసభ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని చూడాలి. మీరు అన్నదానికి ఏంటంటే ఈసారి అపోజిషన్ బెంచ్ స్ట్రెంత్ బలంగా ఉందండి. గత 2014లో కానీ 2019లో కానీ అపోజిషన్ బెంచ్ స్ట్రెంత్ బలంగా లేకపోవటం వల్ల ప్రభుత్వం ఒక రకమైనటువంటి బుల్డోజ్ చేసుకొని పోయింది అన్ని విషయాల్లో. కానీ ఇప్పుడు వచ్చేసరికి 3వ శాసనసభకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అపోజిషన్ బెంచ్ స్ట్రెంత్ 54 ఉంది. డైరెక్ట్ గా అపోజిషన్ 39 ఉంది. వాళ్ళకి ఇంకొక ఎంఐఎం కలిస్తే 7 ఉంటుంది అని అంటే దాదాపు 46 బెంచ్ స్ట్రెంత్ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మన వాతావరణాన్ని మనం శాసనసభలో చూస్తున్నాం. ఇది ఒకటైతే వెంకట్ గారు మీరు ఇందాక అన్నటువంటి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నానండి. మొదటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జానారెడ్డి గారికి గౌరవం దక్కినట్లే నేను భావిస్తున్నాను. రెండవ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క కూడా గౌరవం దక్కినట్లుగానే నేను భావిస్తున్నాను. అయితే పాలక పక్షము గౌరవబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భాష వాడాలి, ప్రతిపక్షము గౌరవపరమైనటువంటి భాషను వాడాలి. ఇటు ప్రతిపక్షము గౌరవపరమైనటువంటి భాష మాట్లాడటం లేదు, అధికార పక్షము ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి భాష కూడా మాట్లాడట్లేదు అనేటటువంటి విషయం ఈ 60 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. నిన్న కేసీఆర్ గారు నల్లగొండ బహిరంగ సభలో ఒక మాట అన్నారు, ఏం సంపుతారా, సంపండి చూస్తాము అనేటటువంటి మాట మాట్లాడితే ఇవాళ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి గారు దాన్ని కోడ్ చేస్తూ మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరమే కదా. సచ్చిన పాము ఇంకేం చంపుతామని అన్నారు. అంటే ఒక గౌరవపరమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఒక ఫ్లోర్ సాక్షిగా ఓ ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి భాష మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అగ్రెసివ్ పాలిటిక్స్ చేసేటటువంటి ముగ్గురికి పాపులారిటీ బాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్, బండి సంజయ్ అగ్రెసివ్ పాలిటిక్స్. ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ తోటే వాళ్ళకి ఆ విధమైనటువంటి ఎక్స్పోజర్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించాల. ఎందుకు ఈ విధమైనటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ ని వాళ్ళు నమ్ముకున్నారు అని అంటే, ఇట్లా తిట్టితేనో ఇట్లా అగ్రెసివ్ గా మాట్లాడితే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఊపు, బహిరంగ సభల్లో ఊపు, తర్వాత మీడియాలో ఇట్లా తిడితే 4-5 సార్లు చూపించేటటువంటి అంశము. కాబట్టి ఇవన్నిటితోటి వాళ్ళ పాపులర్ అంటే ఐఎమ్ సారీ టు సే అంటే వీటి మీద ఇందాక తాడూరు గారు అన్నట్టు ఇంతసేపు డిస్కషన్ కూడా కొంత టైం వేస్ట్ అని కూడా, కానీ ఎకడమిక్ ఇష్యూస్ ఎక్కడ కూడా డిస్కషన్ కావట్లేదు కదా. కేఆర్ఎంబి అన్నారు, కేఆర్ఎం మీద తీర్మానం చేశారు, వదిలేశారు. నిన్న కేసీఆర్ అన్నారు అసలు ఆ తీర్మానం కూడా సరిగా పెట్టరాలేదు, ఆ తీర్మానం సరిగా లేదు అని. కాళేశ్వరం ఇష్యూ అన్నారు, కాళేశ్వరం మీద దాన్ని ఓన్లీ అర్ధాంతంగానే ఆ చర్చ ఆపారు. అంటే ఎక్కడ కూడా క్లోజ్ కావట్లేదు కదా అని ఎకడమిక్ ఇష్యూస్. ఫ్లోర్ ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలైనా పార్లమెంట్ సమావేశాలైనా ఎందుకు పెడతారండి? దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన అర్థవంతమైనటువంటి చర్చ అటు ప్రభుత్వ పాలక పక్షాల మధ్య జరగాలనేటటువంటి విషయం పైన కదా సమావేశాలు పెట్టేది. ఇవాళ మీరు ఈ శాసనసభలో 3 కీలకమైనటువంటి అంశాలు మన దృష్టికి వస్తున్నాయి అనుకుందాం. ఫ్లోర్